నా రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తు నామమున మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను బయలుపరుచుకుని ఉన్నాను. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో నుంచి నీ యొక్క మాటల్ని ఆయా తండ్రి ధ్యానించబోతూ ఉంటుండగా ఆయా నిలవబడ్డటువంటి నేను నిమిత్త మాత్రుని తండ్రి నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకుని ఏ వాక్యం అయితే అవసరమై ఉంటూ ఉన్నదో తండ్రి ఆ వాక్యాన్ని బోధించడానికి నాకు మంచి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నిలిచినటువంటి నీ బిడ్డల యొక్క హృదయాన్ని తెరిచి నీ మాటను తలించి పరాకృతి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో సైతాన్ శక్తుల్ని అంధకార శక్తుల్ని మీరు దూరపరచండి తండ్రి. నీ కృప నీ ప్రేమ మా మీదించి మాకు సహాయం చేయగలదని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి ఈ ప్రభు దినాన కూడి వచ్చిన సంఘ పరిశుద్ధులకును మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు గతించిన ఆదివారం నుంచి ఒక ఆదివారం నుండి మనలందరూ కూడా కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరిచి ఆ యొక్క సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించే గొప్ప సమయాన్ని మనందరికి కూడా అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మరింపరిచే విధంగా ఉండాలి ప్రియులారా. అందుకనే ప్రియులారా, ప్రతి ఆదివారం కూడా సంఘముగా సమకూడుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి వారుగా ఆయన యొక్క కుమారులుగా ఈ లోకంలో మనం అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలా జీవించాలా, మనము ఎలా జీవించకూడదు, ఎలా జీవించితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి, ఎలా ఈ లోకంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు తన గ్రంథంలో మనము తెలుసుకోవాలని రాయించినాడు. అందుకనే ఈ మధ్యకాల సమయంలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు అనేక విషయాలు, దేవుని యొక్క మాటలు ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళికి దేవుని యొక్క రక్షణ సంకల్పము ఆయన యొక్క గ్రంథములో మాటల ద్వారా మనకు నేర్పించినాడు ప్రియులారా. చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి తెలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు ఏం జరిగించాడు, ఆయా దేశాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థని పరలోక రాజ్య మర్మాలను అనేకులకు కూడా బోధించినటువంటి వాడిగా క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే చూడండి, ఇక్కడ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారణ ఒక ఊరికి వచ్చెను. ఎక్కడికి వచ్చాడంట? ఆయన యూదయ దేశము, గలిలయ దేశము, ఆ తర్వాత తూరు, సీదోను ఇలాంటి దేశాలన్నీ కూడా ఆయన ప్రయాణం చేస్తూ పరలోక రాజ్య మర్మాలను వారికి ఉపమాన రీతులుగా బోధిస్తూ అనేకులు కూడా ఆయన వైపు మళ్ళే విధంగా క్రీస్తువు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఒకానొక సమయంలో ఆయన ఎక్కడికి వచ్చాడు అంటే సమరయలోని సుకార్ అనేటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇంతకీ సమరయ దేశం ఎక్కడ ఉన్నది? బైబిల్లో సమరయ దేశం అనగా సొదొమ యొక్క దేశాన్ని సమరయ దేశంగా పిలువబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సమరయ దేశంలోనికి యూదులు అనేక మంది, యూదులు ఎవరు కూడా ఈ యొక్క దేశంలోనికి ప్రయాణం చేయడానికి ఇష్టపడరు ప్రియులారా. ఎందుకు అంటే ఆ యొక్క సమరయలో ఉన్నటువంటి వారు అంతకు ముందు ఇశ్రాయేలు ప్రజలు షోమ్రోనులో జీవించినటువంటి వారిగా మనం చూస్తాం. కానీ అష్షూరు రాజు అయినటువంటి ఆ యొక్క రాజు అనేక మందిని అన్యుల్ని ఆ యొక్క దేశంలోనికి తీసుకుని వచ్చి ఇదిగో ఇశ్రాయేలు అన్యులు ఇరువురు కలిసి కూడా వారు దేవుని యొక్క చట్ట
యొక్క ధర్మశాస్త్రాన్ని వదిలివేసి అన్యులతో బియ్యం అందుకున్నారు కనుక ఆ యొక్క సమరయులు అయినట్టుగా మనం చూడగలుగుతున్నారు. అంటే ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారు అన్యులను ఎప్పుడైతే వివాహం చేసుకొని వారితో స్నేహం చేశారో, వారితో సాంగత్యం కలిగి ఉన్నారో, వారు దేవుని మర్చిపోయి లోకస్తులుగా అన్య దేవతలను పూజించేవారిగా ఉండి వారు పూర్తిగా మరి ఇశ్రాయేలు ప్రజలు దూరమైపోయినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యూదులు ఏం చేస్తారంట, ఆ యొక్క సమయ దేశం గుండా వెళ్ళరు, వారు చుట్టూ తిరిగి గలిలయ దేశం వచ్చి ఆ తర్వాత యోధా దేశంలోని అడుగు పెట్టేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తుకి ఏమన్నా తారతమ్యం ఉంటుందమ్మా? వీరు అన్యులని లేకపోతే వీరు యూదులని ఆయనకి ఏమీ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని, ఈ లోకంలో నుంచి రక్షింపబడాలని, నిత్య జీవానికి వారసులు కావాలన్నది యేసుక్రీస్తు యొక్క సంకల్పము, తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము అని చెప్పేసి ఈ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే క్రీస్తు ప్రభువు ఎలా వచ్చాడంట? ఆయన చూడండి, యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 6 గంటలు ఆయన ఈనాడన్నటువంటి అనేకమైనటువంటి బైకులు ఉన్నాయి ప్రయాణించడానికి. ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నట? కాలినడకంగా వెళ్తూ ఉన్నాడు. ప్రియుల రోడ్డు మార్గములో, కొండలలో, గుహలలో, ఆయన అరణ్యములలో, సముద్ర మార్గములో పడవ ప్రయాణం మీద ఆయా దేశాలకు వెళ్తూ ఆయా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీ మనస్సు మార్చుకోనండి, ఇదిగో నేనే దేవుని యొక్క కుమారుణ్ణి, ఇదిగో నన్ను దేవుడు పంపించాడు, ఇదిగో మీ పాపము నిమిత్తం నా యొక్క స్వరక్తాన్ని నేను ఈ లోకంలోనికి వచ్చి మరణించబోతూ ఉన్నామని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దేశాలకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థమానము బోధిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడికి కూడా ఆయన సమరయ దేశంలో ఉన్నటువంటి ఒక సుఖాలు ఉన్నటువంటి ఒక గ్రామానికి వచ్చి ఉన్నప్పుడు ఆయన అలిసిపోయాడు. ప్రియులారా, అలిసంటే ఎంత ప్రయాణం చేసి ఉండవచ్చు యేసుక్రీస్తు వారు? ఆయన కాలినడకన ఒక మానవుడిగా యొక్క లోకంలోనికి వచ్చి దేవాది దేవుని యొక్క కుమారుడై ఉన్నప్పటికీ కూడా మనల్ని కూడా రక్షించాలన్నటువంటి ఉద్దేశం కలిగి యేసుక్రీస్తు వారు కాలినడకనే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అనేకులకు కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా మారు మనసు పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని, తండ్రి యొక్క ఆలోచనలు గ్రహించాలని, తండ్రి యొక్క ఇష్టానికి నెరవేర్చాలని యేసుక్రీస్తు వారు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆయన కష్టపడే స్వభావం కలిగినటువంటి వాడిగా ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? సుఖాలైనటువంటి ఒక గ్రామానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏమున్నదంతా? యాకోబు తవ్వించినటువంటి ఒక బావి అదే ప్రాంతంలో ఉంటూ ఉన్నది. మీద ఎవరు యాకోబు? ఇస్సాకు పుట్టినటువంటి ఏశావు, యాకోబు అనేటువంటి ఇరువురి అన్నదమ్ములుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క యాకోబు చిన్న కుమారుడైనటువంటి యొక్క యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి యాకోబు పేరే ఇశ్రాయేలుగా దేవుడు మార్చినప్పుడు దేవుని పట్ల విధేయత కలిగి ఈ యొక్క సోమరైనటువంటి దేశంలోనికి వచ్చినప్పుడు ఆయన బావి తవ్వించి ఆ బావి నీళ్లు ఆ సోమరంలో ఉన్నటువంటి యాకోబు కుమారులు వారి యొక్క సంతానం తాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడంట? చూడండి, అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొక్క కూర్చుండెను. యేసుక్రీస్తు వారు కూడా అలసిపోతూ ఉన్నారు. ఆయన శరీరం బలహీనమైనది. ఎందుకో తెలుసా? మనం అలాగైతే మానవులుగా 100% ఉంటూ ఉన్నాము. క్రీస్తు ప్రభు కూడా శరీరాన్ని ధరించి కన్యకైనటువంటి మరియ గర్భాన ఈ లోకంలోని ఉద్భవించి ఒక మానవుడిగా చేయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కూడా ప్రయాణం చేసి అలసిపోయి ఎక్కడికి
వచ్చాడో తెలుసా? ఈ యొక్క యాకోబు బావి వద్ద దగ్గరికి ఆయన అలసటతో కూర్చొని 6 గంటల సేపు అక్కడ కూర్చొని ఉన్నాడు. చూశారా ఎన్ని గంటలు కూర్చొని ఉన్నాడు? 6 గంటల సేపు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా ఆ సమరయ దేశంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలని ఎవరన్నా ఈ యొక్క బావి దగ్గరికి రాకపోతారా, వారికి దేవుని యొక్క స్వార్థను ప్రకటించాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని కలిగినటువంటి క్రీస్తు వారు 6 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా దేవుని యొక్క సేవా పరిచర్య, దేవునిలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలో తెలుసా? నిరీక్షణ కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలా, దేవుని యొక్క కార్యాలను చేస్తారని ఎదురు చూసేవారిగా మనం ఉండాలా. అందుకనే యేసుక్రీస్తు ఎలాగైతే తన యొక్క భౌతిక సంబంధమైనటువంటి శరీరం అలసట వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సమరయ దేశంలో ఉన్న ఈ సుఖారైనటువంటి ఈ గ్రామానికి వచ్చి 6 గంటల సేపు ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈనాడు మనం 2 గంటలన్న దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చోవాలంటే కూర్చోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు సమరయ దేశంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందాలని, వారు కూడా నా యొక్క కుమారులు కుమార్తెలే, నా యొక్క సహోదరీమణులే, తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేయాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని కలిగి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించాలని చెప్పేసి ఆ యాకోబు బావి దగ్గర క్రీస్తు ప్రభువు కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి కింద వచనములు చదువుకుంటే 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీవు చేరుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను నీళ్లు అడిగాను. ఎవరు వచ్చారు అక్కడికి? ఒకే ఒక స్త్రీ అక్కడికి వచ్చినది. ప్రియులారా, ఎందుకు వచ్చినది? వారి యొక్క సుఖారైనటువంటి ఆ గ్రామంలో నుంచి ఈ యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేరుకోవటానికి, ఆ నీళ్లు చేరుకొని తన యొక్క కుటుంబానికి తాగటానికి ఉపయోగించుకోవడానికి ఒక బిందె పట్టుకొని ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి ఒక కొండ పట్టుకొని ఆమె నీళ్లు చేరుకోవటానికి అక్కడికి వచ్చినది. అప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు, అమ్మా నీవు నీళ్లు చేరుకుంటూ ఉన్నావు, నేను 6 గంటల సేపు నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నాను, నాకు అలసటగా ఉన్నది, నీళ్లు దప్పికైతూ ఉన్నాయి, ఇదిగో నాకు కొంచెం నీళ్ళివ్వమని ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు సంభాషిస్తూ ఉన్నాడు. చూశారా, 6 గంటల నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క స్త్రీ రాకపోతుందా? ఎవరైనా ఇక్కడికి రాకపోతారా? వారికి దేవుని యొక్క పరలోక రాజ్య మర్మాలు చెప్పాలనుకుంటే ఈయన యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీ ఈ యొక్క యాకోబు బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేసుకోవడానికి వచ్చినదో, అమ్మా నాకు కొంచెం దాహమైతే ఉన్నది, నాకు నీళ్ళు ఇవ్వమని క్రీస్తు అడుగుతూ ఉంటాడు. ప్రియులారా, దేవుడికి నీళ్లు దెబ్బకైతాయా? ఆయన యొక్క దేవుని యొక్క కుమారుడు, ఆయన ఎలాంటి వాడు? పరలోకంలో నుండి లోకంలోనికి పంపబడ్డటువంటి మహిమా స్వరూపంగా కలవాడు. ఆయన సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన మనకు నీళ్ళు ఇచ్చేవాడిగా ఉన్నాడు, మన దెబ్బకి దేవుడు తీర్చేవాడిగా ఉన్నాడు. కానీ ఇక్కడ సమర స్త్రీని అడుగుతూ ఉన్నాడు, అమ్మా నాకు నీళ్లు ఇవ్వమని అంటున్నాడు. అప్పుడు అంటూ ఉన్నది, ఆ స్త్రీ ఏమంటూ ఉన్నదో చూడండి. ఆయన శిష్యులు ఆహారం కొరటకు ఊరిలోనికి వెళ్ళి ఉంటేనే ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీనని నన్ను దాహమిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఏలైనా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. నేను మొదటిగా చెప్తాను, ఏం చేయాలంట? యూదులకి సమరయులకు సాంగత్యం లేదు. యూదులు సమరయులు చూస్తున్నప్పుడు అంటరాని వారిగాను, అంటరానితరంగాను, లేకపోతే వారి పక్కన కూర్చొని భోజనం చేయటం కానీ, వారితో సావాసం కానీ, లేకపోతే వారితో వివాహం చేసుకోవటం కానీ, లేకపోతే వారితో స్నేహం కానీ యూదులు చేయడం. పిల్లారా, ఎందుకు అంటే ఈ సమరయులు అనగా సంకర జాతి వారు అని యూదుల యొక్క భావము వారి యొక్క హృదయంలో ఉంటూ ఉన్నది. అందుకు ఈ స్త్రీ అంటూ ఉన్నది, అయ్యా నీవు యూదులవే, నీ కట్టు చూస్తూ ఉన్నప్పుడు, నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు యూదులుగా ఉంటూ ఉన్నావు, మేమెలాంటి వారిని, మేము సమరయులుగా ఉన్నాము. ఇదిగో యూదులకి సమరయులకి సాంగత్యం అనేది లేదు కదా, నాకు నీళ్ళు నీవు ఎలా అడుగుతూ ఉన్నావు అని
ఈ సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుతో అంటూ ఉన్నది ప్రియులారా. చూశారా, యేసుక్రీస్తుకు తెలియదా సమరయంతో సాంగత్యం చేయకూడదని తెలుసు. కానీ ఏ అంతరాని వారిగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే యూదుల నుంచి తృణీకరింపబడి శోభ్రాలు పట్టణంలో ఉంటూ ఉన్నారో వారిని కూడా రక్షించాలన్నది ఈ యొక్క దేవుని యొక్క కుమారుని యొక్క ఆలోచనగా ఉంటూ ఉన్నది. అప్పుడు చూడండి, కింద వచ్చిన కూడా చదువుకుంటే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమనికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. అడుగుతున్నవాడెవడో నీకు తెలియదు. నేనే దేవుని యొక్క కుమారుణ్ణి, ఈ లోక రక్షకుణ్ణి, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు క్రీస్తు అని నీవు నన్ను గుర్తెరగక నేను నిన్ను నీళ్లు అడిగితే ఇదిగో యూదులకి సమరయులకు సాంగత్యం లేదని నీవు నాకు నైవేయడానికి ఆలోచిస్తూ ఉన్నావే. అసలు నేను ఎవరో నీకు తెలిసే ఉంటే నీవు అలాగూ మాట్లాడు. నిజంగా చూసారా, ఈనాడు తెలియక యేసుక్రీస్తు యొక్క గొప్పతనం తెలియక యేసుక్రీస్తు ఎందుకు యొక్క లోకానికి వచ్చాడు, ఆ కలవరిగిరిలో ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఎందుకు ఈ లోకంలో చిందించాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడని నేనున్నటువంటి మానవులకు ఇంకా అర్థం కానటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ సమరయ స్త్రీ కూడా లోకరక్షకుడే నీళ్లు నాకు తప్పుకైతున్నవి, నాకు త్రాగటానికి నీళ్ళేమంటే ఇవేమంటూ ఉన్నది, అయ్యా నువ్వు యూదులము, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యం లేదు కదా, నీవెందుకు నీళ్ళు అడుగుతూ ఉన్నావని ఈ యొక్క సమరయ స్త్రీ అంటూ ఉన్నది ప్రియులారా. నిజంగా లోకరక్షకుడని తెలియదు, ఈయన దేవుని యొక్క కుమారుడని, దేవుడు లోకరక్షకుడని ఆమె తెలియకనే ఆమెతో ఆ మాట మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు చూడండి, యేసు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమనికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అసలు నేను ఎవరో నీకు తెలిసి ఉంటే, నీ మనోనేత్రములు తెరవబడి ఉన్నట్లయితే అసలు నీళ్లు నాకివ్వటం కాదు, నన్నే నీవు నీళ్లు అడుగుదువు అని చెప్పేసి ఆ స్త్రీతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడమ్మా, అలసినటువంటి మన జీవితాలని, ఇదిగో అనారోగ్యం పాలైనటువంటి మన జీవితాలని, ఈ లోకంలో భౌతికంగా ఆత్మీయంగా మరణించబోతున్నటువంటి మన జీవితాలను బాగు చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మానవుడిగా యొక్క లోకానికి వచ్చాడన్నటువంటి విషయం ఈ సమరయ స్త్రీ గుర్తించలేనటువంటి వాటిగా మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈ సమయంలో చూడండి, యోహాను సువార్త 7:38 వచనంలో దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ అంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 7:38 వచనము, చదువుకుందాం. 37 ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవరైనా దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చూసారా, ఏదే దప్పికైతున్నాడని ఆ సమరయ స్థితితో అంటూ ఉన్నాడు. ఒకానొక సమయంలో యెరూషలేము యొక్క పట్టణంలో నిలవబడి ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు, ఎవరైనా దప్పికొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవరికైనా నీళ్ళు ఇచ్చేవాడిని నేను, ఎవరినైనా రక్షించగల సమర్థుడిని నేను, లోకంలో నుండి సాతాను యొక్క రాజ్యంలో నుండి సాతాను యొక్క బంధకాలలో నుండి రక్షించగల వాడిని నేను కనుక ఎవరైనా మీకు నీళ్ళు అవసరమైతే ఎక్కడికి రమ్మంటున్నాడు, నా దగ్గర రమ్మంటూ ఉన్నాడు. చూసారా, ఆయన మనకు నీళ్లు ఇచ్చేవాడు, మన ప్రాణాలని ఆయుత్తరపరిచేవాడు, అలసటగా ఉన్నటువంటి వారిని ఆయన బాగు చేసేవాడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుకుంటారు. కానీ కింద వచ్చినప్పుడు చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారులని బిగ్గరగా చెప్పెను. ఎలాంటి వాడు మన దేవుడు? జీవజలాన్ని ఇచ్చేవాడు. చనిపోయినటువంటి వారిని సైతము లేపేవాడిగా ఉన్నాడు. దేవుని పట్ల విధేయత కలిగి మనము ఈ లోకంలో జీవిస్తే నీకు ఎల్లప్పటికీ కూడా దప్పికైనటువంటి జీవజలము దేవుని దగ్గర నిత్య జీవం ఉన్నదని మనం అందరం కూడా గుర్తించాలి ప్రియులారా. కానీ సమరయ స్త్రీ ఏమంటున్నది,
నీళ్ళు అడిగితే దేవుడు నీళ్ళు అడిగితే ఏమంటూ ఉన్నది? అయ్యా, నీవు నన్ను నీళ్ళు ఎలా అడుగుతూ ఉన్నావు? నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని, మన ఎవరికి సాంగత్యం లేదు కదా, నీవు ఎలా నన్ను నీళ్ళు అడుగుతున్నావు అంటున్నప్పుడు క్రీస్తు అంటూ ఉన్నాడు, అమ్మా, నేను ఎవడో నీకు తెలుసుకొని ఉంటే నీవు నన్ను అలా అనవు అని చెప్పేసి క్రీస్తు ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే జీవజలమైనటువంటి యేసుక్రీస్తుని ఈనాడు వదిలివేస్తూ ఉన్నాం. ఆయన యొక్క గొప్ప సంకల్పాన్ని మనం తెలుసుకోలేకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, అదే కింద వచనములో 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేరు కొరకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తన కుమారులతోనూ పశువులతోనూ తాను కూడా దీని నీళ్లు త్రాగి ఈ బావి మాకిచ్చిన మన తండ్రి అయినా యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడుగును. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడును దప్పికొనడు. చూసారా అమ్మా, నేను నీళ్ళు అడుగుతూ ఉన్నా, అసలు నేను ఏ నీళ్ళు అడుగుతూ ఉన్నానో నీకు తెలిస్తే నీవైనా నీళ్ళు అడుగుతావు. అందుకనే ఈ నీళ్లు త్రాగి ప్రతివాడు తప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగిన వాడు ఎన్నడూ కూడా తప్పికొనడు. నిజంగా ఉండదమ్మా, ఈ లోకంలో నుంచి మనం చనిపోయి పరలోక రాజ్యానికి ఎత్తపడిన తర్వాత అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ వేదన ఉండదు, మహా సంతోషకరమైనటువంటిది బంగారు గనులు, బంగారుతో నిర్మింపబడినటువంటి గృహాలు, దేవునితో ఉండే భాగ్యము, దేవదూతలతో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులతో సహవాసము, దేవదూతల వలె ఉంటామని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అక్కడ ఆకలి అనేది ఉండదు, దప్పిక అనేది ఉండదు, దేవుని యొక్క ఉంటాము ఎల్లప్పుడూ అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు కూడా మరలా దప్పికొనును, కానీ నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు అంటూ ఉన్నాడు. చూసారా, దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే నీళ్లు ఎలా ఉన్నాయో తెలుసా? మన యొక్క పాపము అనేది పూర్తిగా మరి చూస్తూ ఉన్నాడు, పాపాన్ని తీసివేస్తూ ఉన్నాడు, పరిశుద్ధులుగా మనల్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకు ఆ స్త్రీ అంటూ ఉన్నది చూడండి, ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దట్టు కొరకున్నట్లు, చేడు కొరతకి ఇంత దూరము రాకున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలిపించుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండదు, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పుతువని అదను. ఆ స్త్రీ ఎంతమంది పెనిమిట్లు కలిగి ఉన్నదంట? 5 పెనిమిట్లు కలిగి ఉన్నది. అంటే పెనిమిట్లు అంటే ఎవరు? భర్తలు. కానీ భౌతిక సంబంధమైనటువంటి భర్తలు ఒక స్త్రీ 5 చేసుకోవడం అసాధ్యము. కానీ ఎవరి గురించి దేవుడు అంటున్నాడో తెలుసా? మీరు సమరేలుగా ఉన్నారు, ఇదిగో నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు అని యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. అంటే మనల్ని పుట్టించిన వాడు మనకు తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన మనకు భర్త, ఆయన మనకు శిరస్సు, సంఘానికి శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క భావముతో ఈ స్త్రీతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి అంటే 6 దేవదూతలు నీవు ఏం చేస్తూ ఉన్నదంట? భౌతిక సంబంధమైనటువంటి దేవదూతలు కలిగి ఉన్నది, విగ్రహారాధనతో ఉన్నది. ఆయన పుట్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడిని మరిచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేని ఈ సమరయ స్త్రీ 6 దేవతలను తన ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కూడా చూడండి, దేవుని నమ్ముకుంటాం, దేవుని విశ్వాసం కలిగి ఉంటాం, మరలా మనం భౌతికంగా విగ్రహారాధన చేస్తాం, భౌతికంగా తాయితులు వేసుకుంటాం, భౌతికంగా ఈ లోక ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఆచరించే వారిగా ఉంటాం ప్రియులారా. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు. ఎవరు పెనిమిటి? తండ్రి అయినటువంటి దేవుడు. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు వారు. మనం సంఘముగా ఉన్నాం, మనకు భర్త ఎవరు? దేవుడు. మనమెవరము? పెళ్లి కుమార్తెము అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అందుకనే ఈ స్థితి ఉన్నదో, ఇదిగో నీకు 5 పెనిమిట్లు ఉన్నావు, అంటే 5 విగ్రహారాధనతో నీవు ఉన్నావు. ఇప్పుడు కూడా మరొక విగ్రహారాధన కలిగి ఉన్నావు.
నీకు 6 ఉన్నారు అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు ఆ స్త్రీ అంటూ ఉన్నది, అయ్యా నీవు సత్యము చెప్పినావయ్యా. చూసారా, మనలో ఉన్నటువంటి భావాలు, మనం చేసే పాపాలని, మనం ఏం చేస్తూ ఉన్నామో పరలోకంలో నుండి దేవుడు చూస్తూ ఉన్నాం. మనం ఈ నోటితో ఏం మాట్లాడుతూ ఉన్నామో, హృదయంలో ఏం ఆలోచిస్తూ ఉన్నామో, ఎలాంటి పాపం కలిగి ఉన్నామో అన్నీ కూడా దేవుడికి తెలుస్తుంది అని గ్రంథం మనకు సెలవిస్తుంది. అందుకు ఆ స్త్రీతో అంటూ ఉన్నారు దేవుడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. అప్పుడు ఆమె, అయ్యా నీవు సత్యమే చెప్పావయ్యా, నాకు 5 ఉన్నారు, ఇప్పుడు మరణంతో వ్యక్తితో ఉన్నారు. 6 రకాలైనటువంటి దేవతలతో ఆ దేవుడిని మరిచి భౌతిక సంబంధమైనటువంటి విగ్రహాలను చేసే సమయ స్త్రీగా ఉంటూ ఉన్నది. అందుకని చూడండి, కింద వచనంలో చదువుకుంటే ఆమెతో ఉన్నది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిన కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అయ్యా నీవు సత్యమే చెప్పినావయ్యా, నేను 6 విగ్రహాలను కలిగి ఉన్నాను. సత్య సంబంధమైనటువంటి దేవుణ్ణి నేను ఎరగలేక లోక సంబంధమైనటువంటి విగ్రహాలను కలిగి ఉన్నాను. వారే మా పెనిమిట్లు అనుకున్నాము, వారే మా తండ్రి అనుకున్నాము, వారే మా దేవుళ్ళు అనుకొని మేము పూజిస్తూ ఉన్నామని చెప్పేసి సమర స్త్రీ అన్నప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, ఈ సమర స్త్రీ దేవుని గుర్తించినది, అయ్యా నిజముగా నువ్వు ప్రవక్తమని గ్రహిస్తూ ఉన్నావు, నిజముగా నువ్వు లోకరక్షకుడు అని, మమ్మల్ని రక్షించడానికి వచ్చామని మేము గ్రహిస్తూ ఉన్నామని ఆ దేవుడితో అన్నప్పుడు అప్పుడు ఆమె యొక్క మనోనేత్రము తెరవబడ్డది. ఎప్పుడైతే మన హృదయం తెరవబడుతుందో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటామో, దేవుని పట్ల విధేయత కలిగి ఉంటామో, యథార్థంగా యొక్క లోకంలో మనం జీవిస్తామో, అప్పుడు మన యొక్క హృదయం దేవుడు తెరిచేవాడిగా మనం ఉంటూ ఉన్నాము. అప్పుడు చూడండి, ఈ పర్వతమందు ఆరాధించిన కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతములోనూ యెరూషలేములోనూ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అంటూ ఉన్నారు. అయ్యా మేమేమో ఈ శోభ్రోను పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నాం, యూదులేమో యెరూషలేములో ఆరాధించాలా, ఇది దేవుని యొక్క ఆజ్ఞని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎక్కడ ఆరాధించాలా? మేము యెరూషలేము వచ్చి ఆరాధించాలా, లేకపోతే ఇక్కడే ఆరాధించాలా అన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో ఈ పర్వతం మీద యెరూషలేములో తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కాలము వచ్చుతున్నది. చూసారా, మామూలుగా ఎక్కడ ఆరాధించాలి? మనము యెరూషలేముకు వెళ్ళి ఆరాధించాలి. ఎవరు? అన్యులైనా యూదులైనా ఇశ్రాయేలు ప్రజలైనా యెరూషలేము యొక్క మందిరానికి వెళ్ళి ప్రతి విశ్రాంతి దినాన ఆరాధించే వారిగా ఉంటూ ఉన్నారు. కానీ ఒక కాలం రాబోతూ ఉన్నది, అది యెరూషలేములో ఆరాధించరు, ఈ పర్వతంలో ఆరాధించరు. ఎక్కడైతే ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారో అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పేసి ఈ సమర స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూశారా, సమర స్త్రీని రక్షించడానికి, ఆ సుఖారైనటువంటి ఆ గ్రామాన్ని రక్షించడానికి, ఆ దేశంలోనే దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేయడానికి ఈ సమర స్త్రీతో యేసుక్రీస్తు వారు ఎన్ని గంటలు సంభాషించాడో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు, నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరైతే నశించిపోతూ ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్కకు రాలేక ఉన్నారో, ఇంకా పాపంలోనే పడి ఉన్నారో, వారందరినీ కూడా రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ సమరయ దేశానికి వెళ్ళాడు, సుఖారైనటువంటి ఆ గ్రామానికి వెళ్ళాడు. 6 గంటల సేపు ఆయన ఎదురు చూశాడు. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చినది, ఆమెతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఈ స్త్రీ అంటూ ఉన్నది, నీవు నిజముగా ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని ఆమె ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా నీవు నేను ఒప్పుకోవాలా, దేవుని కుమారుడని, యేసుక్రీస్తుని రక్షకుడని, ఆయనే మనం విశ్వసించాలని, ఆయనే మనకు లోకరక్షకుడని, ఆయన ద్వారానే తండ్రి యొద్దకు చేరగలమని, ఆయన ద్వారానే ఆ నిత్య రాజ్యానికి మనం వెళ్తామని, ఆయన ద్వారానే పరలోక రాజ్యంలో చేర్చబడతామని, ఆ యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది.
అందుకనే దేవుడు ఆమెతో అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నదో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఆ స్త్రీ ఆయనతో క్రీస్తుని వల్ల మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు నాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన అని ఆమెతో చెప్పాను. అయ్యో ఆమంటున్నది, అయ్యా క్రీస్తు వస్తాడని, మెస్సియా వస్తాడని, మాతో మాట్లాడుతాడని, ఈ లోకానికి నిత్య జీవాన్ని తీసుకుని వస్తాడని మా యొక్క పూర్వీకులు, మా పితరులు ప్రవక్తల గ్రంథాలలో మాతో చెప్పినారన్నప్పుడు ఇదిగో నేనే ఆ మెస్సియా అని చెప్పేసి నీతో మాట్లాడుతున్నది కూడా నేనే లోకరక్షకుడని ఆ స్త్రీతో చెప్పినట్టుగా వెంటనే ఆ స్త్రీ హృదయం పులకరించిపోయినది. వెంటనే అక్కడి నుంచి సుఖారమైన తన గ్రామానికి వెళ్ళింది. అయ్యా లోకరక్షకుని నేను చూశాను, ఇదిగో నాకు 5 కలిమిట్లున్నారని నా పాపాన్ని విప్పి చెప్పాడయ్యా, ఇదిగో ప్రవక్త అక్కడ ఉన్నాడు అని ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. చూసారా, అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తు దగ్గరికి వచ్చి యేసు క్రీస్తును నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని వారందరూ విశ్వసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, విన్నటువంటి ఈ వాక్యాన్ని నీ నా జీవితంలో కూడా అనేకులు కూడా చెప్పేవారిగా ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యొక్క వాక్యము తెలియదో వారిని దేవుడి ఎందుకు తీసుకునే వచ్చేవారిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు, మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటన చేయండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష. ఈ యొక్క సమరయ స్త్రీ దేవుని నమ్మింది, విశ్వసించింది, ఈమె మెస్సియాని గుర్తెరిగింది, తన గ్రామానికి వెళ్ళినది. నా యొక్క పాపాన్ని చెప్పినటువంటి లోకరక్షకుడిని నేను చూశాను, మీరొచ్చి చూడండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరినీ కూడా క్రీస్తు దగ్గరికి, ఆ బావి దగ్గరికి తీసుకుని వచ్చినారు. చూసారా, ఒక్క స్త్రీ మారు మనసు పొందితే, ఒక్క స్త్రీ రక్షింపబడితే ఆ ఊరి వారందరినీ కూడా మార్చినట్టు స్త్రీగా ఈ సమర స్త్రీని మనం చూస్తాం. మరి మనం ఎంతమందికి చెప్పాలా దేవుని యొక్క వాక్యము? మనం ఎంతమందిని విశ్వసించేటట్టు చేయాలా? లోకరక్షకుడి గురించి మనమెంతా మరి అనేక మంది కూడా చెప్పేవారిగా ఉండాలి. ప్రియుల, ఈ సమర స్త్రీ ఎలాగైతే మార్పు చెందిందో ఆ యొక్క సుఖారైనటువంటి ఆ గ్రామంలో వారందరూ కూడా మార్పు చెంది క్రీస్తు ఎదురుకు వచ్చిన వాళ్ళు వారు ఇప్పుడు ఏమంటూ ఉన్నారో చూడండి. కింద వచనంలో అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఇచ్చినారు. ఒక్క స్త్రీ చెప్పినటువంటి మాటలు ఆ సమరయ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా విని యేసు క్రీస్తును నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని ఆయన విశ్వాసం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా విశ్వాసం ఉంచాలా. ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా క్రీస్తు నుండి మనం వేరే పోకూడదు. ప్రియులారా, యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు, నన్ను బాగు చేయగలడు, నా శ్రమలలో నుంచి తీసివేయగలడు, నాకు ఆనందాన్ని ఇవ్వగలడు, నాకు సంతోషాన్ని ఇవ్వగలడు, మా కుటుంబాన్ని బాగు చేయగలడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించగలడని ఈ సమర స్త్రీ ఎలాగైతే విశ్వాసం ఉంచిందో మనము అలాగే విశ్వాసం ఉంచాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ మాట్లాడుతాను. మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సదాశివకు కారణాభూతుడే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మా యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క ప్రబోధనాన్ని మాకు అనుగ్రహించి ఇప్పటి వరకు తండ్రి సమరయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మేము చూస్తూ ఉన్నాం, ఆమె యొక్క మార్పును మేము చూస్తూ ఉన్నాం. ఆమె వెళ్ళి సుఖారైనటువంటి గ్రామములలో సమరయ దేశంలో ఉన్నటువంటి ఈ స్త్రీ ద్వారా అనేక మంది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గుర్తెరిగి తండ్రి నీ యందు భయం, భక్తి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి అయా తండ్రి వారందరూ